హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా అయితే బాగున్నాను. సో ఇక్కడ ఏం లేదండి, నేను మిగిలిపోయిన దోసపిండి ఉంటుంది కదా, సో దాంతో నేను పునుగులు చేద్దామనేసి ఇక్కడ నేను చేస్తున్నా. సో 2 days అయిపోయింది అసలు వీడియోస్ నేను పోస్ట్ చేయక. సో ఇది ఎప్పుడో చేసింది, ఎడిటింగ్ అన్నది కొంచెం లేట్ అయింది, అందుకనేసి టైం దొరికినప్పుడే ఎడిటింగ్ చేద్దామనేసి నాకు ఈరోజు దొరికిందనమాట. సో ఇది రేపు వస్తుందో లేకపోతే ఈరోజు నైటే వస్తుందో తెలీదు, అంటే ఎప్పుడు పెడతానో తెలీదు. బట్ మొత్తానికైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అలాగే రెయిన్ కూడా మస్తు పడుతుందండి. మార్నింగ్ అంతా మామూలు ఎండ కాదు, అది ఘోరంగా అయితే కొట్టింది ఎండ మాత్రం. అమ్మ బాబోయ్ అనిపించింది. ఫైనల్గా వాన అయితే పడుతుంది. సో నాకైతే చాలా హ్యాపీ అనమాట వాన పడితే, ఎందుకంటే తట్టుకోలేకపోతున్నా ఎండ. ఇక్కడ నేను పునుగులకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, సో వాటిని నేను ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా. సో నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లా మిగిలిపోయిన దోశల పిండితోటి పునుగులు చేయడము. ఎలా వస్తుందో అనుకున్నా, వచ్చినా రాకున్నా నేనైతే వీడియో తీసి పెడదామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఎప్పుడు మంచిగా వచ్చినాయి చూపెట్టద్దు, అందులో ఫాల్స్ కూడా మనం చూపెట్టాలి. అప్పుడే తెలుస్తుంది కదా ఎవరికి ఎంత టాలెంట్ ఉంది అనేసి. సో అందుకనేసి ఇక్కడ నేను మంచిగా వచ్చినా రాకున్నా పునుగులు మాత్రము వీడియో తీసి పెడదామని ఫిక్స్ అయిపోయినా. ఇక్కడ నేను చిన్న ఆనియన్ ఉంటుంది కదా, సో అవి 2 తీసుకొని చాలా అంటే చాలా స్మాల్ పీసెస్గా చేసేసుకున్నా. అలాగే 2 మిర్చీలు తీసుకున్న, దాన్ని కూడా చాలా చిన్న పీసెస్గా చేసుకున్నా. అలాగే కొత్తిమీర ఇంకా కరివేపాకు ఇవన్నీ మంచిగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా అలాగే మిగిలిపోయిన దోసపిండి ఉంటుంది కదా, సో కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటర్ అనేది కొంచెం అందులో ఎక్కువ అనిపించింది, అందుకనేసి పిండి కొంచెమే పడుతుంది అనుకున్నా. సో యాక్చువల్గా బియ్యపిండి కూడా లేదు, బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలి. అదేంటోనండి బియ్యపిండి ఆ రోజే అయిపోయింది అన్నది మా మమ్మీ. సర్లే అనేసి పర్లేదు ఎట్లయినా చేయాలి అని ఇక్కడ ఏం చేసిన అంటే మొత్తం మైదా పిండి వేసేసి చేద్దాము, ఇట్లా ట్రై చేద్దాం అనేసి నేను చేసిన అనమాట. సో ఆల్రెడీ నేను మైదా పిండిని కలిపేసి పెట్టేసుకున్నా. ఇక్కడ నేను ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నా. అలాగే మిర్చీలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, ఇంకా వంట సోడా, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి దాన్ని కనీసం 1/2 hour అట్లా నానబెట్టాలి. 10 minutes అయినా కూడా పర్లేదంట. సో నేనైతే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా, అలాగే కొంచెం మమ్మీని అడిగి కూడా నేను ఇక్కడ చేశాను. పర్లేదు, ఉన్నది చెప్పుకుంటే తప్పేం కాదు కదా. మనం ఫస్ట్ ఏమి కంపల్సరీ చూస్తూనే ఉంటాము, అదైతే తప్పైతే కాదు. మన స్వతహా ఏం తెలీదు, ఎవరైనా పెద్దోళ్ళు చెప్తేనో మనం వంటలు చూసి నేర్చుకుంటేనే అర్థమవుతుంది. సో నేనైతే ఆ కాన్సెప్ట్ అయితే బాగా యూజ్. కాకపోతే ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్నది కంపల్సరీగా వాళ్ళు చెప్తారు, మనం చేసుకునే పద్ధతిలో మనం చేసుకోవాలి అంతే. సో దోసల పిండిలో మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి దాన్ని మంచిగా కలిపేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నా, ఎందుకంటే కొంచెం నానాలి కదా. ఆ తర్వాత కొంచెం మిగిలిన ఏమన్నా పని ఉంటే చూసుకున్నా నేను. సో క్లీనింగ్ అవి ఇవి క్లీనింగ్ చేయడం అది. సో కొంచెం పల్చగా అయిందండి అని మళ్ళీ చేసిన, ఇంకా కొంచెం మైదా పిండి వేసిన. బట్ ఎంత మైదా పిండి వేసినా కూడా వాటర్ వాటర్ అనిపిస్తున్నాయి అనేసి పర్లేదు కొంచెమైనా లూజ్ ఉండినా పర్లేదు చేద్దాంలే అనేసి ఇక్కడ నేను చేస్తున్నా. సో నేను ఈ కొంచెం ఆయిల్ పోసేసుకొని అలాగే అది హీట్ అయిన తర్వాత కొంచెం పిండి వేసి చూసానమాట. సో నూనె కాగిందా లేదా అనేసి. ఆ తర్వాత ఇక్కడ వేద్దామంటే చూడండి నాకు ఎంత భయం వేస్తుందో. యాక్చువల్గా మనము వేరే ఏమైనా కర్రీస్ వండితేనే నేను చేతులు కాల్చుకుంటా, నిజంగా చెప్తున్నా. అలాంటిది ఇట్లా డైరెక్ట్ చేతులతోటి ఉండలు ఉండలుగా అంటే ముద్ద ముద్దగా వేయడం అంటే నాకు కొంచెం భయం. ఆఖరికి అప్పటికి పిండి అనేది కొంచెం జారుతుంది. సో అందుకనేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చాలా స్లోగా వేస్తున్నా. ఫస్ట్ టైం కదా వేయడము, సరిగ్గా తెలియట్లేదు, రావట్లేదు నాకు. అందుకనేసి పర్లేదు
అటు ఇటు అయినా పర్లేదు అనేసి నేను కొంచెం స్లోగా చేయడం స్టార్ట్ చేసిన. కొంచెం షేప్ అవుట్ అయినాయి, ఎందుకంటే పిండి జారుడుగా ఉంది, అలాగే నాకు వేయడం కూడా రావట్లేదు అనేసి పర్లేదు ఎట్లొచ్చినా మనమే కదా తినేది, ఫస్ట్ అనేది ఎప్పటికైనా ఎవరికి క్లారిటీగా రాదు, అది చేస్తూనే చేస్తూనే వస్తుంది. సో ఇక్కడ నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకున్నా. చాలా మంచిగా క్రిస్పీగా మంచిగా ఉడికిందనమాట. సో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ అయితే తెలుసు, ఎందుకంటే కొంచెం పిండి అనేది లూజ్గా ఉంది, అలాగే నాకు ఇక్కడ వేయడం కూడా రాలేదు. అయినా పర్లేదు అనేసి డిసప్పాయింట్ కాకుండా నేనైతే వేసాను. సో ఇట్లా నెక్స్ట్ వాయి కూడా వేసుకున్నాను అనమాట. సో మా ఇంట్లో అయితే మంచిగా తిన్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఉప్పు అనేది ఎక్కువ అయిపోయింది, నాకు తెలియలేదన్నమాట. ఆల్రెడీ అందులో ఉప్పు ఉండే మనకు దోసల పిండిలో, అది నేను చూసుకోకుండా కొంచెం ఎక్కువనే వేసిన, అదొక మిస్టేక్ అయిపోయింది. మరీ అంత లేదండి, పర్లేదు, బట్ ఓకే. నేనైతే ఫస్ట్ టైం చేసినా కూడా సక్సెస్ అయిందని అయితే హ్యాపీగా అనిపించింది. సో అందులోకి టమాటా పచ్చడి ఉండే అనమాట. సో అదైతే పెట్టేసుకొని తిన్నా. అసలు అది పెట్టుకొని తినకున్నా పర్లేదండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైందని చెప్పినా కదా, అందువల్ల నేను వేసుకున్నందుకైనా పెట్టేసుకొని అయితే తినేసాను నేను. సో ఇదండి నేను చేసిన రెసిపీ. సో కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు, నన్ను అయితే తిట్టుకోకండి, ఎందుకంటే వంటలు వచ్చిన వాళ్ళు ఇది చూస్తే మాత్రం నన్ను తిట్టుకుంటారేమో. కానీ నేను నేర్చుకుంటున్నా, ఏదో అట్లా ట్రై చేసిన. సో చేసినంతవరకైనా మంచిగా చేసిన అయితే అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి, మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం అటో ఇటో అయినా కూడా పునుగులు మాత్రం సూపర్ వచ్చినాయి, అది మాత్రం పక్కా అండి. ఇంత కూడా మిగిల్చకుండా అయితే తినేసింది మా మమ్మీ అయితే. పర్లేదు బిడ్డ బాగుందండి. సో ఇవ్వండి నేను చేసినవి. సో మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తా. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్, సీ యూ.